నేను పుట్టింది నల్గొండ డిస్టిక్ మునుగోడు మండల్ ఊకొండి గ్రామం, చిన్న విలేజ్ అన్నమాట. రైతు కుటుంబం. మా అమ్మ నాన్న రైతులు, చాలా కష్టపడతారు. మా తమ్ముడు, చెల్లె, నేను, పెద్దామని నేను. అమ్మ నాన్న మాకు చాలా అన్నీ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. బాగున్న టైంలో కొన్ని ప్రాబ్లమ్స్, మా అమ్మకి హెల్త్ బాగుండలేక అక్కడ నుంచి మేము ఆ విలేజ్ నుంచి మేము షిఫ్ట్ అవ్వడం జరిగింది మునుగోడుకి. బాగా బ్రతికిన ఫ్యామిలీ కాస్త ఏమైంది అని అంటే నార్మల్ సిచ్యువేషన్కి మొత్తం మైనస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. 2006 సంవత్సరంలో నాకు మ్యారేజ్ ప్రపోజల్ రావడం జరిగింది. వాళ్ళు చదివిపిస్తామంటున్నారు మ్యారేజ్ అయిన తర్వాత కూడా అని చెప్పి ఒప్పించారు. కానీ అప్పటి వరకు నా కళ ఏంటి అని అంటే బాగా చదువుకోవాలి, చాలా నేను ఒక మంచి ఆఫీసర్ లాగా ఉండాలనేది చాలా పెద్ద కోరిక అనమాట. అవన్నీ జరిగిపోయిన సిచ్యువేషన్లో అక్కడ నుంచి నా డ్రీమ్స్ మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోయినాయి. చీటికి మాటికి ప్రతిదానికి అమ్మ గుర్తుకొచ్చి ఏడుస్తుండే బాగా. 17 ఇయర్స్కి 2 పిల్లలు అయినారనమాట. చాలా స్ట్రగుల్స్ ఉంటుండే. సార్ రొటీన్ అప్పుడు కూడా కంప్లీట్గా మార్కెట్ ఇల్లు అట్లే ఉంటుండే. పెద్దగా మాకైతే టైం ఇచ్చింది అయితే లేదు. ఎందుకనంటే ఇది యాక్టివ్ ఇన్కమ్. డబ్బులు రావాలి అంటే పని చేస్తేనే డబ్బు వస్తుంది. డబ్బులు బంద్ అయితే మా ఇంట్లో ఫ్యామిలీ నడవడం చాలా కష్టం. 2013లో నాకు చదువుకోవాలనే ఆశ నాకు చనిపోలేదు. నేను చదువుకోవాలనే ఆశ నాకు బలంగా ఉంది. 10th క్లాస్ 2013లో కంప్లీట్ చేసిన. కానీ నాకు చదవాలనే ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. దీనికి అల్టిమేట్గా కావాల్సింది డబ్బులు కావాలి. నా లైఫ్ ఇది కాదు, నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఏదైనా ఒకటి డబ్బు సంపాదించే మార్గాలు ఎక్కడున్నాయని చెప్పేసి వెతకడం స్టార్ట్ చేసిన. ఒక ఎక్స్ నెట్వర్క్ 2014లో నాకు రావడం జరిగిందనమాట. నేను అనుకున్న నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. నేను అనుకున్నంత రిజల్ట్ అయితే నాకు అనిపించలేదు. చాలా కష్టపడడం కానీ ఇన్కమ్ లేకుండే. అటువంటి వల్ల మళ్ళీ మేము నెట్వర్క్ మార్కెటింగ్ కూడా క్లోజ్ చేసుకున్నాం, బంద్ చేసినాం. మాకు వద్దు, అవసరం లేదు. అక్కడ నుంచి ఏంటి అని అంటే ఇంకా నేను వర్క్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అక్కడ మార్కెట్కి వెళ్ళి అట్లా నేను షాప్లో ఉండేదాన్ని. అక్కడ అది కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి టైలరింగ్ అంటే బ్లౌజులు కుట్టడము, ఇంకొంచెం ఇన్కమ్ పెరిగితే బాగుంటుంది అని చెప్పేసి అట్లే శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిన. 2019లో నాకు వెస్టీజ్ ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు నాకు నా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయితే అనే ఒక చిన్న ఆశ నాకు కలిగింది. నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయినా వెస్టీజ్లో నేను ఏదైనా సక్సెస్ నేను తీసుకుంటా అని చెప్పేసి నాకు స్ట్రాంగ్ డ్రీమ్. నాకు ఆ డ్రీమ్, నా లక్ష్యం ఒకటే కనిపిస్తుంది. ఇంకా నాకు ప్రాబ్లమ్స్ ఏం కనిపించలేదు. కానీ ఆ తర్వాత ఏంటి అని అంటే ఆటోకి వెళ్ళినప్పుడు ప్రాస్పెక్టింగ్, బస్లో కూర్చుంటే ప్రాస్పెక్టింగ్, బట్టల షాప్కి వెళ్తే ప్రాస్పెక్టింగ్, చెప్పుల షాప్కి వెళ్తే ప్రాస్పెక్టింగ్, బయట మనిషి కనపడితే నేను ప్రాస్పెక్టింగ్ అంటే ఖచ్చితంగా వెస్టీజ్ గురించి చెప్పాల్సిందే, నా విజిటింగ్ కార్డ్ తీసి వాళ్ళకి ఇవ్వాల్సిందే. అప్పుడు 3rd month 9th రోజు వచ్చిన ఇన్కమ్, ఆగస్ట్లో నా ఇన్కమ్ 15,251 రూపీస్ నేను చూడడం జరిగింది. కానీ ఎంత హ్యాపీ ఫీల్ అంటే ఆ రోజు నైట్ మొత్తం నిద్రపోలేదు. నేను ఒక నార్మల్ హోమ్ మేకర్గా ఉన్న నాకు చాలా పెద్ద ఇన్కమ్ 48,000 ఇన్కమ్లోకి వచ్చేసిన. యాజ్ ఏ స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేసి 51,000 ఇన్కమ్లో కార్ తీసుకోవడం జరిగింది. మా ఫ్యామిలీలో రెస్పెక్ట్ లేకుండే. అక్కడ నుంచి చాలామంది లోపల చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవ్ ఫస్ట్ ఎంటైర్ మా ఫ్యామిలీలో లేడీ డ్రైవర్ ఎవరైనా ఉన్నారు అని అంటే సంధ్యా పోషపోయిన. ఇంతకుముందు నేను చేసినప్పుడు లేడీస్ చాలా తక్కువ ఉండే బిజినెస్లో. ఇప్పుడు బిజినెస్ ఎంటర్ప్రీనియర్గా మీ ముందు నించోనున్నా. రియల్ హీరో వాళ్ళకే నాకు చాలా సంతోషం అనిపించింది. ఆటోగ్రాఫ్ అని నేను అంత జీవితంలో అనుకోలేదు, ఇట్లా సొంతంగా ఆటోగ్రాఫ్ ఇస్తానని. వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత చూడండి నా లైఫ్ ఎంత చేంజ్ అయింది. 360 degrees కంప్లీట్ చేంజ్. ఇటువంటి అవకాశం ఇచ్చిన విస్టేజ్ వెన్నింగ్ టీంకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాము.
టీఎస్సీడీ కంప్లీట్ చేసుకొని మంచి నాలెడ్జ్, మంచి ఎడ్యుకేషన్ సిస్టము, చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ అవన్నీ తీసుకోవడం ద్వారా టీంకి మంచిగా మనం నేర్పించుకోవడం ద్వారా టీంలో కూడా మంచి మంచి చెక్స్ ఇన్కమ్ తీసుకోవడం లీడర్స్ మనకి స్టార్ట్ అయ్యారు. టీంలో అప్పటికే కొన్ని కార్లు స్టార్ట్ అయినాయి, కార్లు రావడం స్టార్ట్ అయింది, స్టార్లు అయ్యారు చాలామంది. లేడీస్కి ఏంటి అని అంటే ఇండిపెండెంట్గా ఆ వంటింటి నుంచి బయటికి తీసుకొని రావాలి, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అనేది పెద్ద డ్రీమ్. పైకి తీసుకురావడానికి దానికి ఎంత కష్టపడడానికైనా నేను రెడీగా ఉన్నా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సంధ్య పోషబైన, నేను హైదరాబాద్లో ఉంటాను. నా పేరు సైదులు పోషబైన, మా మేడానికి సపోర్ట్ చేస్తున్నాను.